జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏవండి, నేను చెప్పేది వింటారా? ఏమండియా? ఏంటి అక్క అని పిలిచేదానివి ఏమండి అని పిలుస్తున్నావు? మాటే కాదు, రూపం కూడా మారిపోయింది. బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ స్టైల్ అది ఏమన్నా మార్చావా? అది ఏమైంది? మీ చిన్న కోడలి అవతారం చూడండి అత్తయ్యా. నా చిన్న కొడలికేమి చక్కగా ఉంటేను. సరిగ్గా చూడండి, ఆ హెయిర్ స్టైల్ అది తేడా కనిపించట్లేదు. పెద్ద తేడా ఏముంది? ఒకసారి జడ వేసుకుంటాం, ఒక్కోసారి ముడి పెట్టుకుంటాం. అంత మాత్రాన మనిషి మారిపోతుందా? ఎలా ఉన్నా నా మనవరాలే. ఏ స్టైల్లో అయినా నా మనవరాలు బంగారంలా ఉంటుంది. వైదేహికి ఇంట్లో ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎక్కువ. ఇంతలా ప్రేమించే మనుషుల మధ్యలోంచి వైదేహిని దూరం చేయాలని చూస్తోంది చంచల. ఆయన ఇప్పుడు ఏమైందని అంతలా అరుస్తున్నావు? ఏమీ లేదత్తయ్యా, నేనేం చేసినా అందరూ తప్పు పడతారు. ఇదిగో, ఏదో పనుండి బయటికి వెళ్ళొస్తే మీ అబ్బాయి గారు ఎక్కడికి వెళ్ళావని నిలదీస్తున్నారు. వైదేహికి అవసరం రాదు. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా వెళ్లే ముందు చెప్తుంది. ఎక్కడికైనా దేవాంష్తో కలిసే వెళ్తుంది. నాకు మీరు బయటికి తీసుకెళ్లాలని కోరికుంటుంది, కానీ కుదరదు కదా. అసలు ఏమైంది ఊర్మిళ? ఈ మధ్య అంతా బాగానే ఉన్నావు కదా? ఒకసారి నేను చెప్పేది వింటారా? నేనేదో మాట్లాడదామని వస్తే ఇక్కడ ఇంకేదో జరుగుతోంది. ముందు నేను చెప్పేది వినండి, చాలా ముఖ్యమైన విషయం. చెప్పమ్మా. నేను ఏంటో చెప్పమ్మా. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చెప్పమ్మా. అది నేను నమస్కారం దశరథ రామయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.